నమస్తే, మీ పేరు? కిషోర్ బాబు అండి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి? ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ పొన్నూరు నియోజకవర్గం ఎలా ఉంది సార్? ఇక్కడ అమ్మటి మురళి వస్తాడండి. అతను ఎప్పుడు కూడా ఇక్కడ నిలబడలేదు. నిలబడిపోయినా ఆయన సేవా గుణం గల మనిషి. ఎన్నో సేవలు చేశాడు. ఇక్కడ ఆర్ట్కి కానీ కళ్ళ పరీక్షలు కానీ ఇవన్నీ చేసినాడు. ఆయన సేవకుడు. లంచం అనేది ఆశిస్తున్న వ్యక్తి అంబటి మురళి. సార్, ఇప్పుడు కిలార్ మురళి కూడా ఇంతకు ముందు ఇక్కడ చేశారు. మురళీకృష్ణ రోసియా. ఇప్పుడు కిలార్ రోసియా అంటే ఇప్పుడంటే ఎంపీ చేస్తున్నాడండి ఈ మా నియోజకవర్గానికి. ఆయన బాగా చేశాడు. మరి తెలుగుదేశం పార్టీ ఎలా ఉంది సార్ ఇక్కడ? ఏమండి, తెలుగుదేశం పార్టీ అయితే అంత ఏమి లేదండి. ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు కదా. ఏం చేశాడండి ఊరికి? ఏం చేశాడు ఈ నియోజకవర్గానికి? 5 సార్లు గెలిచాడు. పొన్నూరు సర్కిల్లో రోడ్డు ఎక్స్చేంజ్ చేయగలిగాడా? ఏం చేశాడు? చెప్పుకోవడానికి ఏమని చెప్పండి. ఆయన చేసింది ఒకటి లేదు, ఏమీ లేదు. మరి ఈయన ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేగా వ్యక్తిగా నిలబడిన ఈయన ఏం చేశాడు సార్? అసలు ఏం చెప్పినా ఆయన సేవగుణం వ్యక్తి కాబట్టి మేము ఆయన లైక్ చేస్తాం. మేము ఏ సేవలు చేశారండి ఇక్కడ? అంటే ఈ క్యాంపులు పెట్టి కళ్ళ పరీక్షలు చేపించడం కానీ, ఆర్ట్ ఆపరేషన్లు కానీ, ఆర్ట్ సంబంధించిన సర్జరీలు కానీ అన్నీ చేపించాడు. అంబటి రాంబాబు గారి సోదరుడు అంటున్నారు. ఈయన ఏమైనా వచ్చిన తర్వాత ప్రజలకు ఏమైనా మంచి చేస్తారని అనుకుంటున్నారు? చేస్తాడని నమ్మకం అండి మాకు. అందుకని మేము ఆయనకి లైక్ చేస్తాం. అయితే ఈసారి 2 ఓట్లు వచ్చే అవకాశం ఉందంటారు? మెజార్టీ ఒక 5,000 మెజార్టీతో గెలుస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 130 నుంచి 120 లోపు వస్తాయండి. నమస్తే బాబు, మీ పేరు? నా పేరు జఫరుల్లా. జఫరుల్లా గారు, ఎవరి పరిపాలన బాగుంది, టీడీపీదా వైసీపీదా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైసీపీ వచ్చింది. వాళ్ళు పాపం వాలంటీర్లు ఇంటింటి తిరిగి ఆ పింఛన్లు ఇవ్వటం కానీ తెల్లారిపాటికి మళ్ళీ ఏమన్నా ఉన్నా కూడా మంచి చెప్ప కనుక్కోవడం కానీ అవన్నీ ఇంతవరకు బాగా సాగుతున్నాయి. బియ్యాలు ఇంటికాడ వచ్చి ఇక్కడే పెట్టి బండి ఇస్తున్నారు. మరి అలాంటి వాలంటీర్లు గోన్ సంచులు మోసుకునే వాళ్ళు అన్నారు. మరి అదే అవన్నీ అంత నాలెడ్జ్ నాకు లేదండి. అయితే ఈసారి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మళ్ళీ ఈ నియోజకవర్గానికి? నియోజకవర్గం మన దేవుని ప్రజల్లో ఉంది అది. మరి మీ వంతు కూడా ఒక సాయం అంటే నేను లాయర్ నేను ఎక్కితే మళ్ళీ ఎలక్షన్ టైంలో ఎక్కడ ఉంటామో తెలియదు నాకు. అది మీకు ఎవరు వస్తే ఈ నియోజకవర్గం మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? కానీ ఏంటంటే జగన్ గారు వస్తేనే కాస్త మేము వండిద్దాం ఉన్నాను. అది ఓకే. అయితే జగన్ గారు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు సార్? మళ్ళీ 143 ఏదో వచ్చినట్టున్నారుగా. వస్తాను, మీ పేరు? నా పేరు అంబటి సీతారామయ్య. ఎవరి పరిపాలన బాగుందండి మీకు? మాకు ఈ పరిపాలనే బాగుంది. ఎందుకని? ఎందుకనంటే సక్రంగా జరిగిపోతుందని. అది మరి కొత్తగా నిలబడ్డాడు కదా ఈయన. మేము మా ఓట్లు ఇటు పట్టమే దాదాపు 50 ఓట్లు ఉన్నాయి మావి. ఆయనకు పట్టమే మా వంశంలో ఆయన అంటే ఎప్పుడో తాతల్లో చీలిపోయారు. ఇప్పుడు మరి మన వంశం ఇప్పుడు వచ్చాడు కదా, వచ్చినప్పుడు వేయాలి కదా. ఇక ఆయనకి మా 50 ఓట్లు ఇటే పడిపోతాయి. ఏ అభివృద్ధి అలాంటివి ఏం చేయడని చెప్తున్నారే? చెయ్యరని అంటే ఎట్టా మనం అనుకుంటే సరిపోద్దా? ఇప్పుడు ఈ రోజులు అనే వాళ్ళు ఉండారని వాళ్ళతో మనకెందుకు? అలాగే చెబుతాము మంచి కాదంటే వాళ్ళు తిప్పలు పడతారు, మనం తిప్పాలి. మనం ఇక్కడ ఏం చేశాడు పోనీ ఆయన? ఇప్పుడు జాబ్ చేసుకొస్తున్నాడు. కళ్ళజోళ్ళు ఇచ్చాడు, మరి చూపిస్తున్నాడు. ఏదైనా టర్నర్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తున్నాడు డబ్బు. మరి అసలుంటప్పుడు ఇంకేంది? నువ్వు అడిగిన దానికి 10 మంది ఉపయోగపడేది ఆదుకుంటున్నాడు. ఆదుకున్నప్పుడు ఇంకేంది బాధ? అది తర్వాత ఓటు నువ్వు ఎటు వేసుకుంటావు అని ఉంటుంది. అయితే ఈసారి 2 ఓట్లతో ఈ ప్రజలందరూ మళ్ళీ ఆయనకి పట్టం కట్టే అవకాశం ఉంటుంది. ఈ ఏడు మటుకు ఉంటుంది. నా పేరు దుర్గా అండి. దుర్గా గారు, ఎవరి పరిపాలన బాగుంది? పరిపాలన మంచిది అనిపించింది? ఈయనే మంచి అనిపించింది. బియ్యం ఎత్తున్నారు, పింఛన్ తీసుకొచ్చేస్తున్నారు. బాగానే ఉంది. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే చేశాడు. ఈయన మాత్రం బాగానే చేశాడు. డబ్బులు కూడా వేసే కాడ అన్నిటి బాగానే వేస్తున్నాడు. బాగానే చేశారు. మరి ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి కంటి ఆపరేషన్ కానీ లేదా హార్ట్ సర్జరీలు కానీ చాలా మంది చేశారు. మా ఆయన కూడా చేయించుకున్నాడు. నిజమేనంటారు? నిజమే, బాగానే చేశాడు. మరి
రాజకీయంలోకి రాకముందు ఇంత చేశాడంటే రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనుకుంటున్నారు ప్రజలు ఎవరైనా? ఎందుకు చేయరు, బాగానే చేస్తారు ఇక. అయితే ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈయన వస్తేనే బాగానే ఉండేది, ఈయన వస్తే బాగానే ఉంటుంది. పైన చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అంటారు, జగన్ గారు వస్తే జగన్ వస్తే బాగానే ఉండేది.